ఓం హర హర మహాదేవ. ఇవాళ తోటకూర అల్లం పచ్చిమిరపకాయ కూర వండుతున్నాను. దాని గురించి తోటకూర సన్నగా తరుక్కుని ఇగో నీళ్ళల్లో 4-5 సార్లు జాడించుకుని పక్కన పెట్టుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ పోపులు సిద్ధం చేసుకున్నాను. అల్లం పచ్చిమిరపకాయ కూడా సిద్ధం చేసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని గిన్నె కాలేసుకుని పొయ్యి మీద గిన్నె కాలేసుకుని దాంట్లో నూనె వేసుకుని ఆ నూనెలో ఈ పోపులు అవి వేసుకుని దోరగా అయ్యేలా వేయించుకుని అందులోనే కరివేపాకు వేసి వేయించుకున్నాను. తర్వాత ఇది కూడా బాగా వేగాక అందులో ఈ తోటకూర కడుక్కున్న తోటకూరను వేసుకుని శుభ్రంగా పైకి కిందకి కదుపుకున్నాను. ఈ తోటకూర ఐరన్, కరివేపాకు ఐరన్, అల్లం వల్ల పైత్యం ఉండదు, జీలకర్ర వల్ల అరుగుతుంది, మంచిది, అన్నిటికీ హెల్తీ కూర ఇది చాలాను. ఇలా మూత పెట్టుకున్నాను. తర్వాత అల్లం పచ్చిమిరపకాయ ఆడుకున్నది స్కిప్పింగ్లో పోయిందండి. అందు గురించి అది వేయట్లేదు. ఇలాగ చూసుకున్నాను మగ్గిందో లేదో, కాడ పట్టుకుని మగ్గింది, ఉడికింది. తర్వాత ఈ అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని పైకి కిందకి కదుపుకున్నానండి. ఇలా కదుపుకుని మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఇది చాలా హెల్తీ ఫుడ్డు. వేడివేడి అన్నంలో తింటే మంచిది. బాలింతలు కూడా తినచ్చు.